వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇవాల్వ్ అయిన తర్వాత కాకరకాయ నుంచి కమాల్ ఖాన్ వరకు ప్రతి ఒక్కడూ రివ్యూ రాసేవాడే. అండ్ ఈ రివ్యూల వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందా అంటే చాలామంది నెత్తినోరు బాదుకుంటున్నారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత ఎంత రేటింగ్ ఇచ్చారని అందరికీ హాట్ టాపిక్. ఇవాళ రివ్యూలపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో మాట్లాడి తెలుసుకుందాం రామోయిజంలో. సార్ నమస్కారం. సో మీ మీద మోస్ట్ రీసెంట్ రివ్యూ ఎలా ఉంది? మోస్ట్ రీసెంట్ కన్నా ఫస్ట్ ఎవర్ నెగిటివ్ రివ్యూ అనేది తెలుగులో ఫస్ట్ టైం వచ్చింది నా సినిమా కనెక్షన్ అండి. నెగిటివ్ రివ్యూ ఫస్ట్ టైం. అంటే ఆ టైంలో నెగిటివ్ రివ్యూస్ అని ఉండి కదా అసలు. ఆ టైంలో నాకు ఆ మ్యాగజైన్ పేరు గుర్తులేదు. అదంటే పెద్ద సెన్సేషన్ ఆ టైంలో. శివ డైరెక్టర్ మీద ఇలా రాశారు అనేది మాట పాయింట్. అంటే ఇప్పుడున్న రివ్యూ లాంగ్వేజ్లో చేస్తే అసలు అది ఇట్ సౌండ్స్ లైక్ అంటే ఒక పొగిడినట్టు ఉంటుంది. మంచు శిఖరం నుంచి జారిపడ్డ రామ్ గోపాల్ వర్మ అని రాశారా? అని రాశారు. దట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మైల్డ్ అది. ఇప్పుడు రివ్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలకే రివ్యూలు ఉంటాయనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. రివ్యూ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. కార్లకి ఇస్తారు, రెస్టారెంట్స్కి ఇస్తారు. కేవలం సినిమా అనేది గ్లామర్ ఆస్పెక్టు మీడియా ఫోకస్లో ఉంటుంది కాబట్టి అది హైలైట్ అవుతుంది. అవును. రివ్యూవర్లు మీద ఇండస్ట్రీ కోపం ఉంటుంది చాలా. అవును. ఎప్పటివరకు ఉంటుంది? వాళ్ళ సినిమా అయితే పక్కోళ్ళ సినిమా రివ్యూలు ఇండస్ట్రీ వాళ్ళు ఎంజాయ్ చేసినంత ఎవరు చేయరు, జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయరు. అప్పుడు అంటే ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనుకోండి, అవతల ఫ్లాప్ అయితే 2 ఇచ్చాడు రా, 1.5 ఇచ్చాడు, వీడికి ఆనందం అంటే జస్ట్ వాంట్స్ టు యూనో. సో అవతల వాడు చేసింది ఫెయిల్ అయితే దానికన్నా ఆనందం అనేది లైఫ్లో ఇంకేం ఉండదు మనిషికి. అంటే ఏమంటారు దాన్ని, సైకలాజికల్ హ్యూమన్ నేచర్ అది. ఇంకొకటి ఫెయిల్ అయితే మెజారిటీ వాళ్ళు ఏంటి, ఒక నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన గోడగా అనుకున్నారు. వీళ్ళందరూ కింద కూర్చున్నారు. ఒకడు ట్రై చేస్తున్నాడు నిచ్చెన ఎక్కడానికి, ఆడొక ఎంతూజియాజం, ఏదో పని చేయడానికి చూస్తున్నాడు. ఒక్కొక్కసారి వెళ్ళి ఆ పక్కన దూకేస్తాడు, అక్కడ ఏమో తెలియదు, వీళ్ళకి తెలియదు. కానీ మ్యాక్సిమం ఉండి కొంతమంది ఏమో ఆడు ఎక్కాడు కదా నేను కూడా ఎక్కుతాను ట్రై చేస్తారు కొంతమంది. మెజారిటీ మంది ఆడెప్పుడు పడతాడని చూస్తూ ఉంటారు. వాళ్ళు రివ్యూర్స్ వాళ్ళు ఏంటి, నాట్ అబౌట్ మీరు ఏదో సైట్లో లేకపోతే టీవీలో అని కాదు. ఎనీబడి వాంట్స్ టు రివ్యూ అదర్స్ వర్క్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. అది సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ సినిమా చూసి ఏదో ఫాస్ట్ ఫుడ్లో కూర్చొని వాళ్ళందరూ ఎనీబడి వాజ్ అన్ ఒపీనియన్ సమ్వన్ ఎల్సెస్ వర్క్, దే కమ్ ఇన్ దట్ కేటగిరీ. ఎప్పుడు పడతాడని చూసేవాడు. కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడేంటి, సోషల్ మీడియాలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఒకటి వేరేది ఎక్కువ. ఎందుకంటే సినిమా చూడటం కన్నా రివ్యూలు చదవటం ఇష్టం. ఎందుకంటే రివ్యూల్లో తిట్లు ఉంటాయి. ఆడైపోయాడు, ఆడికి బొరలేదు, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఏదో చేసాడు. అందుకని మీకు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూడండి, ఆల్వేస్ నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్గా చెప్పినా కూడా నెగిటివ్. పాజిటివ్ థంబ్నెయిల్ ఆడ ఓపెన్ చేయడు అసలు. అద్భుతంగా ఆర్జీవీ అంటే చూడరు ఎవరు చూడు. యా. సో ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదో కోట్లు పెట్టి తీశారు సినిమా, లేకపోతే అంతకాలం పనిచేశారు, ఏదో XYZ అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాక అంటే ఆల్మోస్ట్ ఒక బెడ్ అని అన్నారు అనుకున్నాం సినిమా. అప్పుడు రివ్యూవర్ పాయింట్ ఏంటంటే వీళ్ళు నవమాసాలు మోసి బెడ్డన్ కని అలా తీసుకొచ్చి అక్కడ పెడితే వీళ్ళు కాకులు గద్దలు రాబోదు కాయ 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 కానీ తినేసి వెళ్ళిపోతాడు. అంతే. ఆబ్వియస్లీ ఆ తల్లికి ఎలా ఉంటుంది, నా బిడ్డని ఇలా చంపేసారు అని ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ వరల్డ్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటి అర్థం? ఇది ఒక అడవి ఉందనుకోండి, అడవిలో ఒక పులి ఉంటుంది, సింహం ఉంటుంది, నక్క ఉంటుంది, ఏనుగు ఉంటుంది, కోతి ఉంటుంది, పాము ఉంటుంది, రకరకాల జంతువులు పక్షులు కలిసే అడవి అవుతాయి. అవును. అవన్నీ ఎందుకు ఉన్నాయి? అడవి కాబట్టి ఉంది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అడవి అనుకుందాం. దాంట్లో మీకు ఏమంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, XY అలాగే క్రిటిక్స్ ఉంటారు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్. అవును. అప్పుడు ఒక సింహం ఉంది. అప్పుడు సింహం ఐదో అక్కడ బ్యాట్ చేసుకుని అది కూర్చుంటే ఆ ఏగలు గొయ్యి నడుతూ ఉంటాయి దాని ముక్కు దగ్గర, కంటి దగ్గర. అని దానికి చిరాకు వస్తుంది, ఏమీ చేయలేదు.
ఇట్ ఈస్ టూ స్మాల్ ఫర్ ఇట్ టు డూ ఎనీథింగ్. అవును. అప్పుడు సింహం కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, నేను ఇంత కష్టపడి నేను వేటగా నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉంటే ఈగలు వచ్చి ఈగలు ఎందుకు పుట్టించారు అసలు అని దేవుడిని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఎందుకు పుట్టించారు సుబ్బారావు అంటాడు దేవుడు. ఈగను పుట్టించిన దానికి నీకు దానికి నా రీజన్ సేమ్, నువ్వు అనుకుంటున్నావు. ఇంకోటి ఏంటి, ఓకే ఈగ ఏదో చిరాకు పెడుతుంది, కోత ఏం చేస్తుంది, అది తోకలు అవుతుంది లేకపోతే చెవులు అవుతుంది, వస్తే గబుకుని చెట్టెక్కేస్తుంది. వాళ్ళు ఒక రివ్యూస్ ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళు సినిమా కన్నా ఎక్కువ నేను ఎంత క్రియేటివ్గా సినిమాని తిట్టాను అనే దాంట్లో వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బాటమ్ లైన్ ఏదో పెడతారు, అది అక్కడ క్రియేటివ్, అది క్రియేటివ్ అది. కానీ అది వాళ్ళ బ్రాండు. మీరు బ్రాండ్ తెచ్చుకోవట్లే మీకు తప్పేట అవుతుంది అది, అంతేగా. యా ఇప్పుడు ఎవడో డైరెక్టర్కి అడిగి సినిమా తీసే టాలెంట్ ఉంది, ఆ సినిమా ఎంత చండాలంగా ఉందని చెప్పే టాలెంట్ ఇంకోటి ఉంది, వాళ్ళిద్దరూ ఒకటే నాకు రివ్యూ మీద both of them are living in the same ecosystem. అంతే కదా. యా కానీ ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్ నాకుంది. గ్రేట్ ఆంధ్ర ఎంత చేయండి అంటారు, అంటే గ్రేట్ ఆంధ్ర నువ్వు రిజిస్టర్ అంటే గ్రేట్ ఆంధ్ర బ్రాండ్ ఉన్నట్టే కదా. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు గ్రేట్ ఆంధ్ర గురించి, ఇండస్ట్రీ మాట్లాడతారు మోర్ దెన్ ద పబ్లిక్. వీళ్ళు మాట్లాడతారు కాబట్టి అది పాపులర్ అవుతుంది ఫస్ట్. కానీ గ్రేట్ ఆంధ్ర బ్రాండ్ ఏంటి, సినిమా ఇట్లా దే ఆర్ నాట్ మార్కెట్లో మీరు కప్పు చేసిన, ఈ టేబుల్ చేసిన, లేకపోతే షూ చేసిన ఒక ప్రోడక్ట్ని మీకున్న ఎబిలిటీతో చేసి మీరు దాన్ని అమ్ముతున్నారు, రైట్. ఇది మీరు ఎక్కడో చెట్టు కొట్టేది తెచ్చారు, లేకపోతే ఏదో చేశారు, దీని ముడి పదార్థం వస్తుంది కదా ఎక్కడి నుంచో, ఆ ముడి పదార్థాన్ని మీరు తీసుకుని ఈ కప్పు చేశారు, లేకపోతే చెప్పులు చేశారు, లేకపోతే ఈ సోఫా చేశారు, దాన్ని మీరు అమ్మారు. సో రివ్యూలకి ముడి పదార్థం అనేది సినిమా నుంచి వస్తుంది, ఓకే, మెటీరియల్. అవును. సినిమా వాళ్ళకి కూడా ముడి పదార్థం వేరే చోట నుంచి వస్తుంది, అది ఫైనాన్సా, ఎవడో యాక్టర్ టాలెంటా, లేకపోతే ఎక్సా వైయా జెడ్ అని. సో ఎకో సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్. మ్యూచువల్లీ ఫీడింగ్ టాక్సిక్ లవ్. అంతే కరెక్ట్ యా. సో దాంట్లో బ్యాడ్ రివ్యూని అంత తిడుతున్నాడు, గుడ్ రివ్యూ గురించి కూడా అంతే పొగుడుతున్నాడు. అరే నాకు 4 సార్లు వచ్చి అంటాడు వాడు, ఎక్స్ట్రాడనరీ రివ్యూస్. గ్రేట్ అంతా ఎంత ఇచ్చింది చూసావా, 4 ఇచ్చింది, 3.5 ఇచ్చింది అంటాడు. అంటే ఆడు రికగ్నైజ్ చేస్తున్నాడు కదా వాల్యూ. అవును, అంతేగా. యా. సో అప్పుడు మీరు చాలా ఇంటెలిజెంట్గా క్రిటిసైజ్ చేయడానికి, లేకపోతే కోతి సింహం తోకతో ఆడుకున్న దానికి, అది వాళ్ళ క్రియేటివ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. అంతే. ఎలాగది మీరు కామెడీ సినిమా తీయచ్చు, సీరియస్ సినిమా తీయచ్చు, హారర్ సినిమా తీయచ్చు, ఫ్యామిలీ డ్రామా తీయచ్చు. ఆ జానర్స్లోనే క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళ రైటింగ్ స్టైల్, అది వాళ్ళ ఇండివిజువల్ బ్రాండ్స్ అయినాయి. అంతే. అప్పుడు ఎప్పుడైతే అప్పుడప్పుడు చాలాసార్లు మన డైరెక్టర్స్ రివ్యూలు నాశనం చేస్తారండి. రివ్యూలు మళ్ళా ఆడియన్స్కి ఏంటి కష్టపడి స్లో పాయిజనింగ్ కాదు, సినిమాకి బ్యాడ్ టాక్ తెప్పించేసి సినిమాని కిల్ చేస్తున్నారని చెప్తారు. మౌత్ టాక్ బ్యాడ్గా అయిపోతుంది. అది 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 ఎలా ఉంటుంది, ఒక అడవిలో సింహం కోతి గురించి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది, లేకపోతే సింహం ఏగ గురించి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే రివ్యూలందరూ కోతలా, అది కోతులు చెప్పాను కాంటెక్స్ట్. అదే మీకు నవ్వు తెప్పించే విధంగా ఒక సెటైరికల్గా మీ లాంగ్వేజ్లో రివ్యూ చేసినప్పుడు మీరు కోతే అవుతారు. లేకపోతే ఉట్టి ఏంటి పెద్ద సినిమా అని అంటే ఏగవుతారు, అంటే చిరాకు తెప్పించేది. అలాగే వేరే వేరే జానర్స్ ఉంటాయంటున్నా. అదే రివ్యూర్లు కూడా డిఫరెంట్ కేటగిరీస్. అది నేను చెప్పేది. ఆ జానర్స్ డిఫరెన్స్ సినిమా వాళ్ళు ఎంత ఉంటాయి, రివ్యూస్లో కూడా అంతే ఉంటాయి. అంతే. ఇందాక మీరు తల్లి బిడ్డ ఎగ్జాంపుల్ ఇచ్చారు, అదొక్కటి నాకు తల్లి బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో వాడు తల్లిలాగా, ఏ డైరెక్టర్ కూడా సినిమాని విపరీతంగా ఏమంటారు దాన్ని సీరియస్గా తీస్తాడు, ప్యాషన్ పెట్టి తీస్తాడు 100%. అయితే ఎందుకు తీస్తాడు, మీరు సినిమా చూసేవాళ్ళు 2 గంటలు చూస్తున్నారు, వాడు సంవత్సరం 6 నెలలు 2 సంవత్సరాలు తీస్తున్నాడు. తీసిన దాన్ని 2 గంటల్లో ప్రతి ఒక్కటి ఎక్స్పర్ట్ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరు కనిపిస్తుంది ఇష్టం వచ్చినట్టు తీసినోడు కనిపిస్తాను. అంతే కదా. మీరు యాజ్ ఎ కన్జ్యూమర్ మీకు అనవసరం మీరు ఎన్ని సంవత్సరాలు తీశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఖర్చు పెట్టారు. నేను ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాను, నాకు నచ్చలా, లేకపోతే నచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో. కానీ వీళ్ళకేంటి, అసలు ఈ సినిమాకి సంబంధం లేకుండా, ఈ డబ్బులు పెట్టకుండా, ఆడేం కష్టపడకుండా 2 గంటల సినిమా చూసి ఒక 20 నిమిషాల్లో రివ్యూ రాసి ఆడు అప్లోడ్ చేశాడు అని అంటే ఇట్ ఈస్ వెరీ అండర్స్టాండబుల్. ఎందుకంటే
మై బేబీ అంటారు చాలామంది డైరెక్టర్స్. కానీ మా బేబీని చంపేశారని. యువర్ బేబీతో సొసైటీకి సంబంధం లేకపోతే యువర్ బేబీ చక్కగా జోలపాటు పడుకోవచ్చు. యువర్ బేబీ కోసం డబ్బులు పెట్టి వచ్చి చూస్తున్నారంటే అదంతా కరెక్టే. నేను అదే అంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ బాగుండాలి, సినిమా బాగుండాలి, అది తెలీదా? అందరికీ తెలుసు. 1930లో కమర్షియల్ సినిమా ఉన్నప్పటి నుంచి తెలుసు అందరికీ. కానీ ఏ కంటెంట్ నచ్చుతుందని రిలీజ్ అయ్యే వరకు తెలియదు ఎవరికి. సో డైరెక్టర్కి సంబంధించినంత వరకు వాడు జెన్యున్గా బిలీవ్ చేసాడు అది కంటెంట్ని. అది వాడు ఎమోషనల్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పిల్లలు కంటే మేము ఆడ బయటకు వచ్చినప్పుడు అన్నాం అనుకోండి, అప్పుడు నేను అని మీ కొడుకు మీ ఇంట్లో ఉంచుకొని బయటకు ఎందుకు పంపుతున్నారు అంత స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. దట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ నేను ఏళ్ళు ఫ్రీడమ్ అని తీసేట్లా. అందుకే ఎకో సిస్టమ్ అది చెప్పింది. ఈగా కోతి అందరూ ఉండాలి, ఉంటారు. దట్ ఈస్ వాట్ ఎకో సిస్టమ్ ఇస్. యూ హ్యావ్ టు లివ్ విత్ ద థింగ్. అదే ఇప్పుడు వర్షం పడుతుంది, బయటికి వెళ్ళాలి, లేకపోతే సడన్గా కోవిడ్ వచ్చింది. దట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్ అంటున్నా. అది నేను చెప్పేది. సో రివ్యూవర్స్ ఆర్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్. అండ్ దే ఎగ్జిస్టెడ్ సిన్స్ ఎవర్. ఇప్పుడు సోషల్ మీడియాలో యాంప్లిఫై అవుతుంది అంతే. అది మీకు ప్రతి వారం సినిమాలు మారుస్తూ ఉంటే కనుక పబ్లిక్ రివ్యూ టాక్ అవి మారుతూ ఉంటాయి. కానీ మోరల్ లెస్ మాట్లాడేది అన్ని రిపీట్గా ఉంటుంది. యాంప్లిఫై అయింది కానీ డైల్యూట్ అయిన మాట కూడా వాస్తవం అంటారా? ఏది అంటే మీ టైంలో మంచు శిఖరానికి కింద పడిన అదే చెప్తున్నా. మీకు ఆ టైంలో మ్యాక్సిమం 3-4 మ్యాగజైన్స్ ఉండే అనుకోండి. ఇప్పుడు వేలు ఉన్నాయి. అది వెబ్సైట్సా లేకపోతే ఇదా పర్సనల్ యూట్యూబ్ వీడియోలా ప్రతి ఒక్కడే క్రిటికే. ఓకే, ఆడ కొంతమంది కేఆర్కే అంటున్నాడు. ఫస్ట్ కేఆర్కే ఆడికి ఏమి ఎక్స్పర్టీస్ లేదు. ఆడికి నియర్లీ 5 million ఫాలోవర్స్ ఉన్నాయి ట్విట్టర్లో. ట్రిపుల్ ఆర్ని కూడా తిట్టాడు కదా, అన్ని సినిమాలు తిట్టాడు. ఇప్పుడు రివ్యూవర్స్ మూలాన్ని సినిమాలు ఎఫెక్ట్ అవుతాయంటే అది ఎవరు నమ్మేది ఆడు నమ్ముతాడు. మీరేమనుకుంటున్నారు? నేను నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎనీథింగ్. బికాజ్ నాకు ఒకసారి సినిమా ఏమంటుంది బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించడంత మూర్ఖత ఉండదు. అది మంచి టాక్ వచ్చినా బ్యాడ్ టాక్ వచ్చినా ఏమి డిఫరెన్స్. వాట్ అబౌట్ వేరే వాళ్ళ సినిమా? వేరే సినిమా నా ఒపీనియన్ ఉండొచ్చు దాని మీద. అంతే. ఓకే, రీసెంట్గా వచ్చిన ఒక నేను ఎప్పుడు సినిమా ఆడుతుంది ఆడదని నేను చెప్పను. నాకు నచ్చిందని చెప్తాను. ఈ మధ్య బాగా పర్సనల్ అయిపోయాయి రివ్యూస్. అంటే ఈ మధ్య వచ్చిన ఒక సినిమా, నేను పేరు చెప్పను, కానీ ఆ సినిమా గురించి చాలా ఆల్మోస్ట్ ప్యాషనేట్గా బాలేదని రాశారు. దానికి ఏమైనా నేపథ్యాలు ఉంటాయంటారా? రివ్యూర్లు అంత తీవ్రంగా ఇన్వాల్వ్ అయిపోయింటారు. ఇదివరకు ఏదో కామెంట్ రాసినట్టు రాసేవారు, బాలేదు, బాగుంది, యావరేజ్. అంటే ఇప్పుడు ప్యాషనేట్ అనేది మీకు మటీరియల్ బట్టి ఉంటుంది. ఆ సినిమా మటీరియల్లా, తీసిన మనుషుల మటీరియల్లా, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ మటీరియల్. ఎందుకంటే మీరు రాయటానికి ఏదో సబ్జెక్ట్ ఉండాలి కదా. అవును, ఆ సబ్జెక్ట్ మ్యాటరు వేరియస్ వేస్లో వచ్చింది కాబట్టి మీకు ఇస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఏదో పెచ్చగా అంట, నేను ఏదో సెక్స్ గురించి మాడతా, నేను ఏదో పాన్ ఫిల్మ్ తీస్తానంట. నేను మటీరియల్ వేస్తున్నాను కాబట్టి నా మీద ట్రోల్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. సేమ్ ట్రోలింగ్ విశ్వనాథ్ గారి మీద జరగదు కదా, ఎందుకంటే అందరికి మటీరియల్ దొరకదు ట్రోల్ చేయడానికి. అది దట్ డిపెండ్స్ వన్ ఆన్ ద ఫిల్మ్ అండ్ ఆల్సో ఆన్ ద పీపుల్ ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్సో ఆన్ ద పీపుల్ స్టోరీస్ బిహైండ్. ఆ లెక్కను చూసుకుంటే మీరు భక్తి రస ప్రధాన సినిమా తీసినా మిమ్మల్ని ట్రోల్ చేస్తారంటారు. అంతే, బికాస్ ఇది. సో అదే ఈ మధ్య వచ్చిన ఈ రివ్యూయింగ్ ట్రెండ్ సినిమాలను ఎఫెక్ట్ చేస్తోందని చాలామంది స్టార్స్ గగ్గోలు పెట్టేసి ఇన్వాల్వ్ అయిపోయి హ్యాష్ ట్యాగులు పెట్టి, అది అంత అవసరం అంటారా? అంటే వాట్ ఈస్ ఇట్ ఎనర్జీ అంటున్నారు. అది ఒక ఎమోషనల్ రియాక్షన్ ఆన్ దేర్ పార్ట్. వాళ్ళు అంత ప్రేమించి అంత టైం తీసుకుని చేస్తే ఓవర్ నైట్ దాన్ని చీల్చి, అది దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద బేబీ. వాళ్ళకి బేబీ కదా, మీకు కాదు. అయితే రాయకూడదంటారా? రోడ్ల మీద తిరిగిన ప్రతి ఒక్కడు ఎవరో ఒకరికి బేబీ ఉంటారు వాళ్ళ ఇంట్లో. మీరు బయటకు వచ్చినప్పుడు ఎవడు బేబీ కాదు. సేమ్ థింగ్ గోస్ టు ఫిల్మ్స్. అది మీరు ఒక యాక్సెప్టెడ్ ట్రూత్ లాగా తీసుకోవాలి. దాని గురించి మీరు చిరాకు పడి వాళ్ళు ఇది వాళ్ళు అది వాళ్ళని ఏదో నాశనం చేసేయాలి, చంపేయాలని మీరు ఇంట్లో కొంతసేపు మనం మీటింగ్ పెట్టుకుందాం అది ఇది అని కూడా కొన్నిసార్లు అనుకున్నారు. ఒక పర్టికులర్ టైంలో అయితే నాకు గుర్తుంది, అసలు యాడ్స్ ఇవ్వద్దు, బాయ్కాట్ చేద్దాం, యాడ్స్ ఇవ్వద్దు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు యాడ్ ఇస్తున్నావు? ఆ సైట్ని అంతమంది చూస్తున్నారు కాబట్టి. అవును, అప్పుడు నువ్వు నిన్ను కొట్టుకున్నాడు ఆడికి యాడ్ ఇవ్వకపోతే. అంతేగా. సో రీసెంట్గా మీరు వచ్చిన కొన్ని ప్రధాన సినిమాలని మీరు కూడా పర్సనల్గా రివ్యూ చేశారా? చేయరు. మీరు ఎవరితో అసలు యూ డోంట్ రివ్యూ ఎట్ ఆల్. అండ్ ఈ the tendency to pass a judgment on a film in such a short span, should it be encouraged or not? Because prati product ki review untundi. And it's nothing to do with you. See, if we are living in a country where we have lost of freedom of expression and express for views.
ఇప్పుడు రివ్యూస్ ఏంటి, ఎవరికో మన ఏంటి ఎయిర్లైన్స్లో, పర్టికులర్ ఎయిర్లైన్స్లో ఆడ బ్రేక్ఫాస్ట్ ఇవ్వదు, ఆడ రివ్యూ పెడుతున్నాడు. వెరీ బ్యాడ్ సర్వీస్ ఇన్ గో ఆడియో అని పెడుతున్నాడు. సో ఎవ్రీబడీ ఈజ్ రివ్యూయింగ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ పొలిటికల్ పార్టీస్. అంతేగా. ఇవాళ మ్యాక్సిమం రివ్యూ ఎవరిని చేస్తున్నారు ప్రపంచం మొత్తంలో? అమెరికన్ ప్రెసిడెంట్ని చేస్తున్నారు. ఆడి జోకరు, ఆడి నిద్రపోతున్నాడు, ఆడేమో సరిగ్గా ఎంటలేదు, ఇలా పడతారు. సో అంతగానే ఎవరు రివ్యూ చేయట్లేదు. దట్ ఆల్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది సోషల్ మీడియా మీకు ఇస్తున్న ఫ్రీడమ్. అది దానికి ఉన్న టెక్నికల్ ఒక యాక్సెస్, ఎవడి వాయిస్ అన్నా ఎవడన్నా వినటానికి వచ్చే టెక్నికల్ కెపాసిటీ వచ్చింది కాబట్టి దట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. 90%. అండ్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ టు డూ ఎనీథింగ్ ఈస్ టు ఇగ్నోర్ ఇట్. ఎందుకంటే మీరు అలా తీసుకున్నా ఏమీ చేయలేరు. 95% రివ్యూస్ ఆఫ్ సోషల్ మీడియా ఎస్పెషలీ వెబ్సైట్స్లో వచ్చేది ఈజ్ ఆల్మోస్ట్ వర్డ్ టు వర్డ్ కాపీ పేస్ట్ కనిపిస్తుంది దాదాపుగా. దట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అప్పుడే మీకు బ్రాండ్స్ వస్తాయి. కొంచెం బాగా తిట్టగలిగాడు బెటర్ క్రిటిక్ అవుతాడు, క్రియేటివ్గా తిట్టగలిగాడు బెటర్ క్రిటిక్ అవుతాడు. ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్కి రివ్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూడాలంటే ఒక ఫ్యామిలీని తీసుకుని సినిమా చూడాలంటే ఇప్పుడు 3,000 రూపాయలు ఖర్చు అయిపోతుంది టికెట్ల ధరలు, పాప్కార్న్లు అన్నీ కలిపి. సో అది బాగుందా బాగాలేదా తెలుసుకోవడానికి ఒక రివ్యూ ఒక అవకాశం. అట్లీస్ట్ ఒక ఐ కెన్ స్టిల్ చూస్ టు గో, బాగాలేదని చెప్తున్నా కూడా వెళ్ళి చూడాలని చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి రివ్యూలు హెల్ప్ చేస్తున్నాయి కదా సొసైటీకి. ఎందుకంత దాంట్లో ఇప్పుడు రివ్యూ రాసేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని రివ్యూ చేస్తున్నాడా, లేకపోతే వాడు క్రియేటివ్లో రాయడానికి వాడికి వాడు అట్రాక్ట్ చేయడానికి చూస్తున్నాడు అనేది పాయింట్ అక్కడ. కానీ దానికి కూడా మీకు యాక్సెప్టెన్స్ ఉంది. మీరు దేశాన్ని సేవ చేయడానికి మీరు పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నారా, లేకపోతే ఈ పొలిటికల్ స్పీచ్ నాకు ఓట్లు వేసేస్తే నేను డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఇస్తున్నారా అనేది దట్ ఈస్ డిబేటబుల్ అండ్ ఇంపాసిబుల్ టు అరైవ్ ఎట్ ద పాయింట్. అందుకని అన్నాను, మీకు ముడి పదార్థం అనేది దొరికినప్పుడు దాంతో మీ ఒరిజినాలిటీ మీరు క్రియేట్ చేస్తే ఒకడు సినిమా మేకర్ అవుతాడు, ఇంకోటి రివ్యూర్ అవుతాడు. రెండిట్లో ఏమీ తేడా లేదన్నాను. ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ వాట్ దే ఆర్ బెస్ట్ ఎట్. అది సినిమా మేకర్కి ఎంత ఫ్రీడమ్ ఉందో క్రిటిక్కి కూడా అంతే ఫ్రీడమ్ ఉంది అంటున్నాను. దాని తర్వాత ఓవర్కమ్ చేసి బాహుబలి కూడా బ్యాడ్ రివ్యూస్ వచ్చినాయి. యా ఆఫ్ కోర్స్, ఇట్ డిడ్ మేక్ ఎ డిఫరెన్స్. ఫైనలీ ద ఫిల్మ్ బికేమ్ ఎ బ్లాక్ బస్టర్. సో ఇది ఈ నీజర్ రియాక్షన్స్ ఇవన్నీ రివ్యూస్ ఇలా చేస్తున్నారు. కానీ దట్ ఈస్ యాక్సెప్టెడ్ పార్ట్ ఆఫ్ సొసైటీ. నథింగ్ యూ కెన్ డూ. మీరంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఆపేయటం తప్పిస్తే వేరే దానికి ఛాన్స్ లేదు. మీ మీద రాసిన వర్స్ట్ రివ్యూ ఏమన్నా మీకు గుర్తుందా? బెస్ట్ రివ్యూ అంటే ఇప్పుడు నేను అసలు ఫస్ట్ నేను రివ్యూస్ చదవను, ఎందుకంటే అండర్స్టాండ్ ది సైకాలజీ ఆఫ్ రివ్యూస్. క్రియేటివ్గా రాస్తే లైక్ ఇట్ బికాజ్ ఐ అప్రిషియేట్ ద క్రియేటివిటీ. అరే భలే రాసాడు అని. ఇప్పుడు మ్యాడ్ మ్యాగజైన్ అని అమెరికన్ మ్యాగజైన్, హ్యూమర్ మ్యాగజైన్ ఉండేది, 60s నుంచి ఉంది. వాళ్ళు చేసినట్టు అంటే క్లాసిక్ ఫిల్మ్స్ లైక్ గాడ్ ఫాదర్, ఓమెన్ అలాంటి సినిమాలు చీల్చి చెండేస్తాడు. బట్ ఇట్ ఈస్ సో ఫనీ. ఈవెన్ స్పీల్బర్గ్ సెట్, నా సినిమా రిలీజ్ అవగానే ఫస్ట్ నేను మ్యాడ్ రివ్యూ కోసం చూస్తాను. నా సినిమా కన్నా ఎక్కువ ఐ ఎంజాయ్ రీడింగ్ ద మ్యాడ్ రివ్యూ. ఏది అన్ని సినిమాలు వాళ్ళు దే గివ్ బ్యాడ్ రివ్యూస్, గుడ్ రివ్యూ అనేది ఉండదు ఆ మ్యాగజైన్లో. బట్ వెరీ క్రియేటివ్. సో ఎందుకంటారు మ్యాడ్లో ఎందుకు ఒక్కటి కూడా గుడ్ రాలేదంటే అసలు ప్రపంచ సినిమా బాగాలేదనా? ఆడి క్రియేటివిటీ. మీరు ఏది బాగుంది అనుకున్నారు, ఎందుకు బాగాలేదో నేను చెప్తా, అది వాడి బ్రాండ్. అది వాడి బ్రాండ్, వాడాలా ఎందుకు బాగాలేదో నేను చెప్తా. సో వాడి పొజిషనింగ్ అలా ఉంది. అంతే, పొజిషనింగ్ అది. అందుకని తెలిసాడు అందరికీ. మనకింత దారుణంగా అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అవుతున్నప్పుడే టకా వెబ్సైట్స్లో 0.5 అలా వచ్చినట్టు మనకి వెస్ట్లో కూడా వెస్టర్న్ సినిమా, వరల్డ్ సినిమాలు కూడా ఉన్నాయా? అన్ని చోట్ల ఉంటాయి దిస్ కైండ్ ఆఫ్ 100%. కానీ ఇప్పుడు మనకు మన మెంటాలిటీ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మన ద వే వీ టాక్ అబౌట్ పొలిటికల్ అంటే మన డిగ్రీస్ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ డిగ్నిటీలో. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంటుంది, కళ్ళెర్ర చేసిన వాడు ఎర్రగొట్ట బయటికి వెళ్ళి లా కొడక అన్నాడు, ఇలాంటి పెడతారు కదా థంబ్నెయిల్స్. మీరు ఎప్పుడు యూఎస్లో చూడరు. ఓవరాల్ సొసైటీ ఈజ్ మోర్ డిగ్నిఫైడ్ దెన్ అస్. అది మనకంటేనా? అదే ఆబ్వియస్లీ. మీకు సెనేట్ హియరింగ్స్లో అక్కడ
కొట్టేసుకుని ఏ నరిసేసి వాకౌట్ చేసి ఎప్పటి నుంచి చూసారో చూడాలి. సో దట్ ఓవరాల్ సొసైటీ ఈజ్ అట్ ఏ హయ్యర్ లేదు, వాళ్ళు తిట్టుకుంటారు, తమరి పిండా కూడా అంటారు. మనం ఇక్కడ ఇలా అనేది తిట్టుకోరంటారా? మీరు చూడండి యూట్యూబ్లో ఉంటాయి కదా, యుఎస్లో ఎనీ గవర్నమెంట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ పబ్లిక్ ఇంక్లూడింగ్ కోర్ట్ హియరింగ్స్.